సినిమా అయితే అందరూ చూడాల్సిన సినిమా. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అలా ఇలా ఏం లేదు. మన హిందూ దేవాలయాల గురించి, మన చరిత్రను మనం కాపాడుకోవాలి కాబట్టి ఈ సినిమా అందరూ చూడండి, పక్కా ఎంటర్టైన్ అవుతారు. అండ్ ప్రతి ఒక్కరు కూడా మీ మదర్స్ని, మీ ఫాదర్స్ని తీసుకొని రండి, వాళ్ళైతే చాలా ఎంజాయ్ చేస్తారు. నేను చెప్తున్నాను కదా, నేనైతే ఈ మధ్యకాలంలో ఎంజాయ్ చేసిన ది బెస్ట్ ఫిలిం ఇది. నిజంగా చాలా బాగా చూపించారు. ఎక్సలెంట్గా ఉంది మూవీ. బ్రహ్మకమలం యొక్క విలువ, మన హిందూ ధర్మం యొక్క ప్రత్యేకత అన్ని వివరంగా చాలా బాగా డైరెక్టర్గా అభిషేక్ గారు ఎక్సలెంట్ అండి. సీన్కి గూస్ బంప్స్ వచ్చేస్తాయి అనమాట. అంటే క్షణం నెక్స్ట్ ఏంటి అని చూస్తూనే ఉండాలనిపించింది. ఎక్కడా కూడా అసలు బోరింగ్ కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి, మాటలు లేవు. ఎందుకంటే మన విలువలు ఏంటి, మనం పంచభూతాల గురించి అసలు ఎక్సలెంట్. అవి లేకపోతే మనం లేవు అనే దాని గురించి చాలా బాగా చెప్పారు. హ్యాట్స్ ఆఫ్. అసలు క్లైమాక్స్ ఏంటండి, అసలు ఫుల్ మూవీ కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మనకి ఎక్కడ కూడా అసలు కన్ను ఇలా మూసి తెరిస్తే సీన్ మిస్ అయిపోతామేమో అన్నంత బాగా తీశారు. ఎక్సలెంట్ అండి, చాలా బాగా చేశారు. ఆ ఆర్టిస్టులు అందరూ కూడా చాలా బాగా చేశారు. అసలు the movie has actually shown the value of our Hinduism and you can say ఈ మాట మనం ఎప్పుడు వింటాం, లైక్ ఎక్కడైతే అన్యాయాలు జరుగుతాయో అక్కడ దేవుడు ఖచ్చితంగా వస్తాడు. సో ఈ మూవీ అది చూపిస్తుంది. లాస్ట్ 20 minutesలో వీ కుడ్ సీ దట్ లైక్ హౌ విజువల్స్ హ్యావ్ బిన్ షోన్ అండ్ లైక్ ద వే హీ హ్యాస్ యాక్టెడ్. సో అది కూడా చాలా బాగుంది. అండ్ నాబా నటేష్ వాజ్ లైక్ సింప్లీ సూపర్, యూ కెన్ సే. చాలా బాగుంది, ఐ ఎంజాయ్డ్ ఇట్. అండ్ యాక్టర్స్ అందరూ కూడా చాలా పర్ఫామ్ చేశారు. సో ఇట్స్ అ బ్యూటిఫుల్ ఫిల్మ్. హైలైట్స్ అంటే డెఫినెట్లీ స్టోరీ అండి, స్టోరీ అండ్ పర్ఫార్మెన్సెస్. యా, డైరెక్షన్ ఈజ్ అమేజింగ్. యా, మొత్తం చాలా బాగుంది. లైక్ విజువల్స్ కానీ అండ్ పర్ఫార్మెన్సెస్ అండ్ డైరెక్షన్, ఎవ్రీథింగ్ ఇస్ టాప్ నాచ్. చాలా బాగుంది. ఈ మధ్యన వచ్చిన సినిమాలలో ఇది చాలా బాగుంది. విరాట్ కర్ణ చాలా బాగా చేశాడు. కొత్త యాక్టర్ అయినా కానీ ఈ రెండో సినిమా చాలా అంటే చాలా బాగా చేశాడు. పెద్ద యాక్టర్ని మరిపించారా సార్? ఇప్పుడు పెద్ద యాక్టర్లు అనుకుంటారు వచ్చారు, నేనెందుకు చేయకపోతే ఈ సినిమా అనుకుంటారు. అర్థమైందా? నేనెందుకు మిస్ అయిన సినిమా అనుకుంటారు. అభిషేక్ నా మామూలుగా ఒక రేంజ్ లో తీశాడు. బాగుంది. యాక్చువల్లీ మైథలాజికల్ పార్ట్ అంతా కూడా చాలా కొత్తగా ఉంది. ఇట్స్ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పొచ్చు. చాలా పెద్ద స్కేల్ తీసారని వీ కెన్ సీ ద విజువల్స్ చాలా బాగున్నాయి. లైక్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్ ద ఎంటైర్ టీమ్ ఆఫ్ నాగబంధం అండ్ కంగ్రాచులేషన్స్. మూవీ చాలా బాగుంది, విజువల్స్ అన్నీ చాలా మంచిగా అనిపించాయి. అండ్ చూస్తుంటే ఎక్కడ మీకు బోర్ కొట్టదు. అండ్ ముఖ్యంగా హిందూ రిలీజియన్ దాని గురించి, మన కల్చర్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. శివుడు, విష్ణువు, ఆ దేవుళ్ళందరినీ మంచిగా చూపించారు. మీరు కూడా పక్కా వాచ్ చేయండి, మంచిగా ఎంటర్టైన్ అవుతారు. చాలా బాగుందండి. అసలు మొత్తం అందరూ కాస్టింగ్ అందరూ చాలా బాగా యాక్ట్ చేశారు. ఎవరు తక్కువ అనేం లేదు. ఎవరు వాళ్ళ రోల్కి తగ్గట్టు పర్ఫెక్ట్ అందరూ. నో వర్డ్స్ అండి. మూవీ అంటే చాలా రోజుల తర్వాత ఒక ఫ్యామిలీ ఉంది అండ్ మన హిందూ సనాతన ధర్మం గురించి చెప్పారండి. అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అండి. నిజంగా అసలు సినిమా చూడాలంటే ఇలాంటి మూవీ చూడాలండి, అట్లా ఉందన్నమాట. ఒక చైల్డ్ ఆర్టిస్ట్ అని కాదు, ఎవ్రీవన్ అండి, ఎవరికి తగ్గట్టు వాళ్ళు, అసలు ఎవరు మేము తగ్గేది లేదన్నట్టు అట్లా ఉందండి. అసలు ఒక క్షణం కూడా అసలు మూవీ ఎక్కడ మిస్ అయిపోతామో అన్నట్టు అట్లా చూసామన్నమాట. ఎలా చెప్పాలో కూడా అర్థం అవనంత అంత హ్యాపీ. ఎవ్రీ మూమెంట్ అండి, ఎవ్రీథింగ్ ఈజ్ ద హైలైట్స్ అండి. ఇది హైలైట్ కాదు, ఇది హైలైట్ అంటానికి లేదండి, అట్లుందనమాట. ఎవరైనా సరే మూవీ వచ్చారనుకోండి, కంపల్సరీ చెప్తున్నా, మూవీ మొదల నుంచి చివరి వరకు అసలు వదలరండి, అట్లా ఉందనమాట. హీరో గారు కానీ విలన్ గారు కానీ అసలు ఒక్కటి కాదండి, ప్రతిదండి. అసలు లాస్ట్లో ఒక మెసేజ్ ఇచ్చారు, సనాతన ధర్మం అంటే ఏంటని. ఒక ఫ్యామిలీ గురించి ఉంది ఇందులో, మెసేజ్ ఓరియంటెడ్. అండ్ మన హిందూ సనాతన ధర్మంలో ప్రెసెంట్ జరుగుతున్న ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి చెప్తున్నారండి. హిందువులుగా పుడతాం, మన యొక్క జన్మ సార్థకం అండి ఈ మూవీ చూసాక అంతే. మూవీ ఈజ్ ఎక్సలెంట్ అండి. ది గ్రాఫిక్స్ అండ్ ఆల్ సూపర్ గా ఉన్నాయి. అభిషేక్ నామ గారు అండ్ నిక్స్ స్టూడియోస్ లో వచ్చిన ఈ మూవీ చాలా బాగుంది. ఎస్పెషలీ హిందూయిజం గురించి చెప్పారు, విచ్ ఇస్ లైక్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడున్న జనరేషన్కి తెలియదు ఇవన్నీ. సో దానివల్ల ఈ సనాతన ధర్మ గురించి ఎక్కువగా చెప్పారు. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ జనరేషన్ టు నో. కాబట్టి చాలా బాగుంది. అండ్
థీమ్స్ కూడా చాలా డిఫరెంట్గా తీశారు. సో ఒకసారి స్నో థీమ్లో కానీ ఆ ఫారెస్ట్ సీక్వెన్స్ కానీ అన్ని సీక్వెన్సెస్ చాలా చాలా బాగా తీశారు. స్పెషల్లీ ఆ ట్విస్ట్లు అన్నీ చాలా బాగున్నాయి. అండ్ డిఫరెంట్ టైమ్ జోన్కి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని రావడం, ఆ కనెక్షన్ ఏదైతే ఉందో అది చాలా బాగుంది, చాలా బాగా చూపించారు. కన్ఫ్యూజన్ లేదు అసలు, ఏం చూపిస్తున్నారు, ఎక్కడ టైమ్ జోన్ చూపిస్తున్నారు అలాంటి కన్ఫ్యూజన్ లేకుండా స్టోరీ అన్నీ ప్రాపర్గా కనెక్ట్ చేశారు. సో దాట్ ఈస్ బ్యూటిఫుల్, అమేజింగ్. ఐ మీన్ ఇట్స్ అమేజింగ్ అబౌట్ టు నో లార్డ్ శివ గురించి కానీ చాలా బాగా చూపించారు. అండ్ స్నేక్స్ అన్నీ రావడం కానీ, శివుడి గురించి చెప్పడం కానీ చాలా బాగుంది. హీరో గారు బాగా చేశారు. స్పెషలీ అది శివుడిలాగా చేయడం అనేది అది చాలా కష్టమైన యాక్ట్ అది, విచ్ హీ డిడ్ రియలీ వెల్. అంటే జస్టిఫై చేశారు మొత్తం రోల్ని. సో అమేజింగ్ వర్క్. అలా అనిపించలేదు అసలు, అంటే మోడర్న్గానే ఉంది కొంచెము, అలానే శివుడిలాగా యాజ్ ఇఫ్ లైక్ శివుడే వచ్చినట్టు చేశారు కాబట్టి చాలా బాగుంది. ఐ థింక్ ఇట్ విల్ బి అ బ్లాక్ బస్టర్ బికాస్ మంచి మెసేజ్ ఇచ్చారు. అంటే ఒక హిందూ ధర్మం గురించి కానీ, ఎలా ఉండాలి, ఎలా మన కల్చర్ని దృష్టిలో పెట్టుకొని తీసినట్టున్నారు. సో దాట్ ఈస్ వాట్ వీ నీడ్ టు లెర్న్ ఫ్రమ్ మూవీస్. గ్రాండ్, వెరీ గుడ్ మూవీ. హీరో గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ఎక్సలెంట్. స్టోరీలో మీకు బాగా నచ్చిన ఎలిమెంట్స్ అంటే ఏం చెప్తారు సార్? ఎవ్రీథింగ్ అమ్మా, అన్ని బాగున్నాయి, చాలా బాగున్నాయి. సనాతన ధర్మం గురించి కానీ ఇట్స్ ఏ వెరీ గుడ్ ఫిల్మ్. సనాతన ధర్మం ఇట్స్ గోయింగ్ టు బి హిట్. సుధాకర్ గారు మా సోదరుడు మంచిర్యాల పట్టణం నుంచి వచ్చి ఈ స్థాయికి ఎదిగినందుకు మాకు చాలా సంతోషం ఉన్నది. నాగబంధం సినిమా చాలా గొప్పగా తీసినారు. గ్రాఫిక్స్ ఎలా ఉన్నాయి? చాలా ఎక్సలెంట్గా ఉన్నాయండి, చాలా రిచ్నెస్ గా ఉంది. అల్టిమేట్ ఉంది. అండ్ హీరో గారి గురించి హీరో పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. ఏం నచ్చింది? విజువల్ వండర్. మొత్తం మూవీ చాలా బాగుంది, చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది. హిందూ ధర్మ పరిరక్షణ, తర్వాత సనాతన ధర్మం గురించి చాలా కాలం తర్వాత ఇటువంటి సినిమా చూసే అవకాశం దొరికింది. మామూలుగా రొటీన్ మూవీస్ లా కాకుండా విఎఫ్ఎక్స్ చాలా బాగున్నాయి. తర్వాత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. తర్వాత ఎఫెక్ట్స్ కూడా, ఈ సినిమాటిక్ ఎఫెక్ట్స్ కూడా ఇవి చాలా బాగున్నాయి. ఓవరాల్గా ఈ సినిమాలో హీరోని చూస్తే మహాదేవ్లో ఏదైతే శివుడి పాత్ర ఉన్నదో సేమ్ శివుడి లాగా యాజ్ ఇట్ ఈస్గా పడిపోయింది. ఆ ఫిజిక్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, అసలు గూస్ బంప్స్ వచ్చినాయి. అందరూ కూడా ఇది చూడాల్సిన సినిమా, అది ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మూవీ చాలా బాగుంది, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగుంది. క్లైమాక్స్ అన్నిటికన్నా ఫేవరెట్ అనిపించింది. లైక్ ద హీరో అండ్ విలన్ లైక్ కైండ్ ఆఫ్ చేంజ్. చాలా బాగుంది మూవీ. హీరో ఫస్ట్ మూవీ అయితే చాలా బాగా చేస్తున్నారు. క్లైమాక్స్ బాగుంది. మెయిన్లీ డైరెక్షన్ అండి, చాలా బాగుంది. దాని తర్వాత హీరో కానీ విలన్ కానీ చాలా బాగా చేశారు. అండ్ హైలైట్స్ అంటే ఏం చెప్తారు సార్? మెయిన్లీ గ్రాఫిక్స్ అండి, పిక్చరైజేషన్ బాగుంది, విరాట్ గారి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ డైరెక్షన్ గురించి డైరెక్షన్ చాలా బాగుందండి, మెయిన్లీ అదే మెయిన్ అసెట్ అదే. ఎక్స్పెక్టేషన్స్ కి మ్యాచ్ అయిపోయింది. అభిషేక్ నామగారు చాలా బాగా తీశారు. ఎంత ప్రొడక్షన్ వాళ్ళు ఎంత అయితే ఇన్వెస్ట్ చేశారో దానికి తగ్గ కంటే ఎక్కువ ప్రాఫిటే పక్కా వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. చాలా బాగుంది, విజువల్స్ చాలా బాగుంది, హీరో యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మనకి ఇప్పుడు పిల్లలకి కొత్తగా నేర్పించడం కానీ, టెంపుల్ గురించి చూపించడం కానీ, అంత హిస్టరీ అంతా చాలా బాగా, మాకు తెలియంది కూడా చాలా బాగా నేర్చుకున్నాం. సినిమా అయితే సూపర్ హిట్ ఉంది, చాలా చూడొచ్చు, చాలా బాగుంటుంది. అండ్ నాకు ఫేవరెట్ క్యారెక్టర్ ఇస్ రియా. తను బాగా చెప్పింది. సూర్యుడు అది చాలా బాగుంది. అండ్ ద సినిమా వాజ్ సూపర్ హిట్. హీరో పర్ఫార్మెన్స్ అండ్ హీరోయిన్ వాజ్ ఎక్సలెంట్. చాలా బాగుంది.